హలో రామ్ గారు. హాయ్ నారాజు. సో ఫిబ్రవరి 6th అయితే క్లాస్ ఉంటుందండి. బట్ ఆ క్లాస్కి ఎందుకు అటెండ్ అవ్వాలి అనే దానికి మాత్రం మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. సో చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, అంటే ఏం జరుగుతోంది ఏంటి అనే దానికి. ప్రతి ఒక్కరికి విజువలైజేషన్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలని అంటే, నేను మీకు ఒక ఫీడ్బ్యాక్ కూడా చూపిస్తాను. జర్మనీలో 3.5 crores పెట్టి ఒక పర్సన్ ఇల్లు కొనుక్కోవటం అనేది, అది కూడా త్రూ విజువలైజేషన్ అని చెప్పేసి ఫీడ్బ్యాక్ ఇచ్చారు సార్. నేను కుదిరితే ప్లే చేస్తాను, అంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. మన లైఫ్ని మనం ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనే దానికి మాత్రం త్రూ విజువలైజేషన్ సాధించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఏం సాధించారు, వాళ్ళ మానసికంగా మనం దాని నుంచి అంటే మనల్ని మనం ఆ పీస్ ఆఫ్ మైండ్ని పెట్టుకోవాలనుకున్నా, బలంగా ఉంచుకోవాలనుకున్నా, మనం అనుకున్నది నెరవేరాలన్నా కూడా విజువలైజేషన్ అనేటువంటి క్లాసెస్ ఎంత గొప్పగా ఉపయోగపడుతున్నాయి. అండ్ ఒక్కసారి అటెండ్ అయినటువంటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అండ్ వాళ్ళు మనం చూస్తే, జర్మనీలో 3.5 కోట్ల విలువతో కూడుకున్నటువంటి ఒక హౌస్ని తీసుకొని నా వీడియోని ఫీడ్బ్యాక్గా నేను మీకు పంపిస్తున్నాను, మీరు చెప్పండి అని చెప్పినటువంటి వ్యక్తి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండి, మీరు అక్కడి నుంచి ఇక్కడ పంపించడం అనేది. నేను ఇవాళ డిస్ప్లేలో ప్లే చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. సో ఒక్కసారి ఫీడ్బ్యాక్ చూద్దామండి, వాళ్ళు ఏమన్నారు అనేది. వండర్ఫుల్ సార్. మీకు బహుశా మేము ఏదో జన్మల మీకు రుణపడి ఉంటాం మీ మాటలు వినడానికి. పైసలని డబ్బుల్ని కొంచెం పక్కకు పెడితే మీ ద్వారా మేము ఇది నేర్చుకునాల్సింది ఉన్నది ఈ జన్మలని మాకు అనిపించింది సార్. నాకైతే థ్యాంక్స్ అలాట్ సార్. నేను చాలా రోజుల నుంచి మీ వీడియోలు చూస్తున్నాను. నాకు ఒకటి అనిపించింది ఏంటంటే సార్, ఈ ప్రోగ్రామ్ ఎప్పుడూ అటెండ్ అయి ఉండాల్సింది, ఎందుకు ఎందుకు డిలేట్ చేశాను అనిపించింది సార్. ఇంకొకటి, సెట్ యువర్ స్టాండర్డ్స్ని ఇంక్రీజ్ చేయండి అంటున్నాను. దట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ రేజింగ్ మీ. అది మన ఉన్న స్టాండర్డ్స్ నీదేంద్రా నేను చూసుకున్నావు. ఐ మీన్ దట్ ఈస్ నాట్ యాటిట్యూడ్ ఐఎమ్ టెల్లింగ్. లో ప్రొఫైల్లో ఉండడం కాకుండా వీ నీడ్ టు ఇంక్రీజ్ అవర్ నెక్స్ట్ లెవెల్. అది మాత్రం చాలా బాగుంది సార్. థ్యాంక్స్ అలాట్ సార్. మేము ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు మేము పొందగలిగినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు సార్. చాలా బాగా నచ్చిందండి ప్రోగ్రాము. వైబ్రేషన్స్ కూడా చాలా అసలు అన్ఎక్స్పెక్టెడ్ వేలో వైబ్రేషన్స్ ఫీల్ అయ్యాను. చాలా ధన్యవాదాలు సార్, మీకు చాలా క్లియర్గా క్లారిటీగా శిక్షణ ఇస్తున్నందుకు. ఇన్ని రోజుల ట్రావెల్లో నేర్చుకున్నది ఒకటే సార్, ఏదైనా మన లోపలనే ఉంది. సంతోషం, బాధ, సక్సెస్, ఫెయిల్యూర్, మనం దేని మీద ఫోకస్ చేస్తే అది మన దగ్గరికి వస్తుంది అనే థాట్ నా లోపల నాకు వచ్చింది సార్. అది చాలా హ్యాపీగా ఉంది. అంటే మనం ఎప్పుడు బాధపడుతూ ఉంటే మనకు సక్సెస్ కావాలంటే రాదు. హ్యాపీగా ఉన్నప్పుడు దాని మీద ఫోకస్ చేస్తే అది వస్తుందనే నమ్మకం నాకు వచ్చింది సార్. Thank you very much, sir, for the class. So happy, so happy. Thanks, sir, for giving this course. సో ఎనీవేస్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ రామ్ గారు. అండ్ ఆ ఫీడ్బ్యాక్ చూసిన తర్వాత చాలామందికి ఒక క్లారిటీ వస్తూ ఉంటుందన్నమాట. ఎలానంటే, సార్ జీవితంలో నేనేం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటి ఆలోచన ఎవరికైతే వస్తూ ఉంటుందో, ఒకసారి రామ్ గారు వీడియోస్ చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. అంటే నేను ఎక్కడున్నాను, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, పరిస్థితులు నాకు అనుకూలించకపోయినా త్రూ విజువలైజేషన్ నన్ను ఏ విధంగా మార్చుకోవచ్చు అనే దానికి, అంటే మీరు ఫీడ్బ్యాక్ చూస్తేనే డెఫినెట్గా మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎనీవేస్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి. అందులో చెప్పినటువంటి వాళ్ళు, మాలో ఉండేటువంటి ఒక యాంగ్జైటీ పోయింది. అంటే భవిష్యత్తు మీద ఒక్కొక్కరికి ఒక అంచనా ఉంటుంది సార్. అప్పుల్లో ఉండేటువంటి వాళ్ళకి ఒక అంచనా ఉంటుంది, అప్పుల్లో లేనటువంటి వాళ్ళకి ఒక అంచనా ఉంటుంది. దాని నుంచి బయటపడాలి అని అంటే ఏ విధంగా ఉండాలో దాని మీద అంచనా ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిన్న చిన్న రైవల్రీస్ జరుగుతూ ఉంటాయి. సో కొంతమంది ఆ ఫోకస్ అంటే తెలియకుండానే ఎక్కడో భార్యాభర్తల్లో ఏదో గాలి సోకినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. సో వాటి నుంచి కూడా ఏ విధంగా బయటపడాలి. కొంతమంది కెరీర్లో జాబే ముఖ్యంగా అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. సో దాన్ని కూడా ఏ విధంగా అచీవ్ చేయాలని దానికి ఆ ఫీడ్బ్యాక్లో ఇచ్చినటువంటి వీడియోస్ చాలా బలం ఇస్తాయి మనకి. ఓహో, ఈ విధంగా అచీవ్ అయ్యామని చెప్పేసి చెప్పడానికి ద బెస్ట్ ఇదనమాట అవి. వెరీ హ్యాపీ ఫర్ యూ సార్ అండ్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. అయితే వాళ్ళల్లో మాట్లాడినటువంటి వాళ్ళు
క్లాస్ అటెండ్ అయిన తర్వాత మేము ఇది నేర్చుకున్నాము, మేము ఇది చేసాము, మా సబ్కాన్షియస్లో ఉండేటువంటిది ఏదైతే ఉందో అది బలంగా బయటపడింది. సో మేము అప్పుడెప్పుడో అనుకుంటే అది ఈరోజు వాళ్ళ రియాలిటీకి వచ్చిందని చెప్పినటువంటి వాళ్ళే ఉన్నారు. అండ్ మానసికంగా పీస్ ఎవరైతే కోరుకుంటున్నారో, ఎవరైతే వేరే వాళ్ళని క్షమించలేకుండా ఇబ్బంది పడిపోతున్నారో వాళ్ళు కూడా బయటపడ్డామని చెప్పేసి అన్నారు. గ్రాటిట్యూడ్ కూడా ప్రాక్టీస్ చేసామని చెప్పేసి రియలీ గ్రేట్ అండి. థ్యాంక్ యూ సార్. అయితే అందులోంచి వాళ్ళు మాట్లాడిన దాని నుంచే నాకు అర్థమైంది ఏంటంటే, ఒక విషయం సబ్కాన్షియస్లో మైండ్లోకి రికార్డ్ అయిన తర్వాత దాని రిజల్ట్ అసలు ఏ విధంగా ఉంటుంది, అండ్ సబ్కాన్షియస్ మైండ్లోకి ఒక విషయం ఏ విధంగా బలంగా వెళ్తుంది, త్రూ విజువలైజేషన్ ఆ పవర్ని ఎలా చూడగలుగుతున్నాం మనం? జనరల్గా నారాజు, వాయిస్ యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా ఒక విషయాన్ని వింటూ ఉన్నామంటే ఆ వాయిస్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు అలో చేస్తారు. అప్పుడు ప్రోగ్రామింగ్ మార్చే వాయిస్ ఓవర్ని, ప్రోగ్రామింగ్ని మార్చే ఇన్స్ట్రక్షన్స్ని దాన్ని గైడెడ్ ఇమేజరీ అంటారు. చాలా ఈ అడ్వాన్స్డ్లో కానీ బేసిక్లో కానీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా గైడెడ్ ఇమేజరీ ద్వారా విజువలైజేషన్ చేయించడం జరుగుతుంది. ఇందాక ఆయన చెప్పిన ఇంకొక విషయం, టెక్నికల్ విషయం ఏంటంటే నారాజు, నేను కూడా ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేదు అలా. అంటే రిలాక్సేషన్ టైంని తన ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా బాడీ కండరాలు కానీ మనసు కానీ ఎంత విశ్రాంత స్థితిలో ఉందంటే అసలు అది అద్భుతమైన స్థితి. మనిషికి విజువలైజేషన్లో అవసరమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి కావలసిన స్థితి అదే. ఆ స్థితిని సాధించగలిగాడు. ఇది ఇట్లా మెజర్ చేయొచ్చు అనే విషయం నాకు కూడా తెలియదు. ఆయన చెప్పిన తర్వాత కానీ ఓహో, అంటే మన ప్రభావం నేను ఇస్తున్న ఈ క్లాసుల్లో వాళ్ళు వింటున్న వాళ్ళ మీద ప్రభావం చాలా ఉంది అని చెప్పడానికి అదొక ప్రూఫ్, ఆయన చూపించినది ప్రూఫ్. అయితే విజువలైజేషన్లో కానీ మీరు ఎటువంటి కోరిక కోరడానికి కానీ మేనిఫెస్టేషన్లో కానీ మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. రెండు మాత్రం చాలా ఆపోజిట్ శత్రువులు ఉన్నాయి. ఒకటి దురాశ, రెండు భయం. దురాశ, భయం ఇవి రెండు మనిషిలో ఆందోళనను రేకెత్తిస్తాయి. ఎప్పుడైతే ఆందోళన పుట్టిందో మనిషి ప్రశాంతత దెబ్బతింటుంది. ప్రశాంతత ఎప్పుడైతే దెబ్బతినిందో మనసుకు శాంతి లేదు. శాంతి లేని మనసుతో కోరే కోరికకు చాలా బలహీనమైన ఎమోషన్స్ ఉంటాయి. బలహీనమైన ఎమోషన్స్తో మీరు కోరే కోరిక ఎన్నటికీ తీరదు. ఇది లాజిక్. అందుకని ఎవరైనా ఏ ప్రోగ్రామ్ అయినా తన మేనిఫెస్టేషన్ చేయాలని అనుకుంటున్నప్పుడు విజువలైజేషన్ బేసిక్లో కానీ అడ్వాన్స్లో కానీ ఆ ప్రశాంతత సాధించకుంటే కోరికలో బలం పుట్టదు, ఆలోచనలో బలం పుట్టదు, తన కాన్సన్ట్రేషన్ శ్రద్ధలో తనకి ఆ ఫోకస్ ఉండదు. ఈ ఫోకస్ను సాధించి రిలాక్సేషన్ సాధించి శారీరక మానసికమైన రెండిటి ప్రశాంతతను ప్రసాదించేది విజువలైజేషన్. మనిషి పెద్దగా పట్టించుకొని ఒక అద్భుతమైన శక్తి ఏదైనా ఉంది ఇన్నాళ్ళుగా మనం పట్టించుకునేదంటే అది మనకున్న సహజమైన శక్తే, అదే విజువలైజేషన్. విజువలైజేషన్ ద్వారా నేను కోరే కోరికకు ఒక శక్తి ద్వారా, అంటే ఒక లెన్స్ ద్వారా నేను కోరుతుంటే అది ఫోకస్ అయినప్పుడు అద్భుతంగా ఫోకస్ అవుతుంది స్క్రీన్ మీద. ఆ లెన్సే మెంటల్ రిలాక్సేషన్, ఆ లెన్సే మెడిటేషన్. మెడిటేషన్ ద్వారా, మెంటల్ రిలాక్సేషన్ ద్వారా వాళ్ళు కోరుకున్న కోరికలకి, జీవితంలో చాలా కోరికలు ఉంటాయి నారాజ్. అది మానసిక ప్రశాంతత కావచ్చు, జీవితం పట్ల స్పష్టత కావచ్చు, భవిష్యత్తు కెరీర్ పట్ల ఏ ఆలోచనలు నిలబడ్డం లేని పరిస్థితిలో ఒక ఆలోచన, ఒక నిర్ణయం పట్ల దృష్టి కేంద్రీకరించగలగడం ఒకటి కావచ్చు, జీవితంలో తను ఎదుర్కొనే భయాలు కావచ్చు, ఆరోగ్య పరిస్థితి కావచ్చు, మానవ సంబంధాలు కావచ్చు, కుటుంబ బంధాలు కావచ్చు, సామాజికంగా వచ్చే సమస్యలు, కోర్టు కేసులు లాంటివి కావచ్చు, సమస్యల్లో నలిగి నిర్ణయం తీసుకోలేక సొల్యూషన్ లేక ఆగిపోయే జీవితాలు కావచ్చు, వాటన్నిటికీ స్పష్టమైన పరిష్కారం దొరకాలంటే ఒక్క విజువలైజేషన్ అనేది గొప్ప శక్తి, గొప్ప విద్య. ఎనీవేస్ కంగ్రాచులేషన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మీరు కనుక విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే February 6th నుంచి అయితే క్లాసెస్ ఉంటాయి. మీ లైఫ్లో మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకుని ముందుకు వెళ్దాము అనుకున్నటువంటి వాళ్ళు తెలియకుండానే ఒక్కసారి మీరు క్లాస్కి వచ్చారనుకోండి, క్లాస్కి వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే మానసికంగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, ఫినాన్షియల్గా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, అండ్ దాంతోపాటు తెలియకుండానే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వాళ్ళు ఒక్కసారి క్లాస్కి అటెండ్ అయిన తర్వాత
ఏ ప్రాబ్లం నుంచి నేను బయటపడలేకపోతున్నాను అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారో ఆ ప్రాబ్లం నుంచి వెంటనే బయటపడిపోయి ఆ 5 డేస్ క్లాస్లో, రామ్ గారి 5 డేస్ క్లాస్లో డెఫినెట్గా మీరు ఒక చేంజ్ అయితే చూస్తారు. అండ్ వన్ మోర్ ఏంటంటే కొంతమంది పర్సనల్ అపాయింట్మెంట్ అడుగుతూ ఉంటారు రామ్ గారిది. ఆ పర్సనల్ అపాయింట్మెంట్తో సంబంధం లేకపోయినా సరే ఆ 5 డేస్ క్లాస్కి కనుక ఒక్కసారి అటెండ్ అయితే ఆ మిరాకిల్స్ అయితే మీరే చూస్తారు ఏ విధంగా ఉంటుందని. ఎందుకంటే గత 1.5 year నుంచి మేము ట్రావెల్ అయ్యి ఆ సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకుంటూ దానికి సంబంధించి ఏముంది ఏంటి అని ఇవాళ కొంతమంది సెలబ్రిటీస్ కూడా షోస్కి అటెండ్ అయ్యి మరీ చెప్తూ ఉంటారు. సో త్రూ విజువలైజేషన్ ఇలా సక్సెస్ అవ్వచ్చు అని. అంటే అక్కడ క్రికెటర్ చాలామంది సెలబ్రిటీస్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కోహ్లీ గారి గురించి దగ్గర నుంచి ఇక్కడున్న సెలబ్రిటీస్ వరకు టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అందరూ కూడా త్రూ విజువలైజేషన్ ఏం సాధించారనేది మీరు గూగుల్లో ఒకటి చూసినా మీకు ఒక ఐడియా వస్తుంది. అలాంటి తెలుగులో మన దగ్గర రామ్ గారు లాంటి ఒక పర్ఫెక్ట్ కోచ్ దొరకడం కూడా బ్లెస్సింగ్ అనే చెప్పాలి. సో February 6th కనుక మీరు క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా డెఫినెట్గా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. సో ఎవ్రీ టైం నేను అటెండ్ అవుతూనే ఉంటాను. బట్ ఈసారి కూడా డెఫినెట్గా ఒక కొత్త కంటెంట్ తోటి కూడా యాడ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు, కొత్తగా జాయిన్ అవుతారని చెప్పేసి. సో February 6th అయితే మీరు అటెండ్ అవ్వాలనుకుంటే కూడా ఆ విధంగా సరే మీరు అటెండ్ అవ్వచ్చు వీడియో చూసిన తర్వాత. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. థ్యాంక్ యూ సో మచ్.